నా దగ్గర చాలామంది వచ్చి చెప్తూ ఉంటారు, సార్ నాకు మోకాలు నొప్పులని వెళ్ళాను సార్, డాక్టర్ గారు ఏమో ఇంక మోకాలు అరిగిపోయి రిప్లేస్మెంట్ చేయాలని చెప్పారు, నేను ఇంకా రిప్లేస్మెంట్ చేయించుకోవడం నాకు ఇంకేం మార్గం లేదని. మోకాలు మార్పిడి అనేది ఫైనల్ స్టేజ్లో మోకాలు పూర్తిగా అరిగిపోయిన తర్వాత చేసే ప్రొసీజర్. మోకాలు మార్పిడి అనేది అప్పుడు మాత్రమే చేయించుకోవాలి. కానీ మోకాలు అరుగుదల అనేది కాన్స్టెంట్ ప్రాసెస్. అంటే మనం దాదాపు 40-45 ఏళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది అరగడం. కొద్దిగా నొప్పి రావడం, అది ఎక్కువసేపు నడిస్తే నొప్పి రావడం, కింద కూర్చుని లేస్తే నొప్పి రావడం, ఇలాంటి స్టేజెస్ ద్వారా వెళ్తూ ఉంటుంది. అలా నొప్పి పెరిగి కొంతకాలానికి కొద్దిగా నడిచిన నొప్పి రావడం, లేకపోతే జస్ట్ మామూలు కుర్చీ మీద కూర్చుని లేచిన నొప్పి రావడం, లేకపోతే లేచిన తర్వాత కొంచెంసేపు కాలు పట్టినట్టు రిలీజ్ అవ్వడం, అలాగే మోకాల నుంచి కరకరమని శబ్దాలు రావడం, ఇలాంటి రకరకాల స్టేజ్లో వెళ్తూ ఉంటుంది. అలాగా మనం ఏ స్టేజ్లో ఉన్నాము అనే దాన్ని బట్టి, అంటే డాక్టర్ గారు ఒక ఎక్స్రే తీసి మిమ్మల్ని తనిఖీ చేసి మీకున్న ఇబ్బందిని ఐడెంటిఫై చేసి మీరు ఏ స్టేజ్లో ఉన్నారని డిసైడ్ చేస్తారు. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా మందులు కానీ, లేకపోతే మోకాల్లోకి వచ్చే ఇంజెక్షన్స్ కానీ, అలాగే మీ వయసు బట్టి, సపోజ్ మీరు ఒక ఎర్లీ ఏజ్ అంటే ఒక 50 ఇయర్స్లోనే ఉన్నారనుకోండి, అప్పుడు మీ మోకాలు ఏదైతే పాడైపోయిందో, మోకాలు జనరల్గా లోపల పక్కే పాడవు, బయట పక్క నార్మల్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి కాలు తిన్నం చేసే ఆపరేషన్ చేయడం వల్ల, ఇలాంటి వాటి వల్ల మీరు మోకాళ్ళ మార్పిడి వరకు వెళ్లకుండా మనం స్లో డౌన్ చేయొచ్చు. దీని ద్వారా కనీసం ఒక 5 నుంచి 10 సంవత్సరాలు మీ మోకాలు మార్పిడి అవసరం లేకుండా చేయొచ్చు. ఇలా చేసిన తర్వాత ఎప్పుడైతే ఇంకా కంప్లీట్గా అరిగిపోతాయో, మీరు అస్సలు నడవలేని పరిస్థితి ఉంటుందో, ఇంట్లో కూడా కష్టంగా నడుస్తూ ఉంటారో, మీ వయసు ఒక 60 ఏళ్ళు దాటి ఉంటుందో, అప్పుడు మనం మోకాలు మార్పిడి అనేది సజెస్ట్ చేస్తాం. ఈ మోకాలు మార్పిడి అనేది చాలా సక్సెస్ఫుల్ ప్రొసీజర్. ఎప్పుడైతే మీరు ఆ మోకాలు మార్పిడి చేయించుకుంటారో, ఆ ముందు మిమ్మల్ని మీరు ఫిట్ అవుతారా లేదా అనేది అబ్జర్వ్ చేసుకుని, ఒక మోకాలు చేయాలా 2 మోకాలు చేయాలని డిసైడ్ చేస్తాం. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళకు ఒక మోకాలు చేసి కనీసం ఒక 6 వారాల నుంచి 3 నెలలు ఆగిన తర్వాత 2వ మోకాలు చేస్తాం. అదే కనుక వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ లేదు, అదర్వైజ్ వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు అనుకున్నప్పుడు వాళ్ళకి 2 మోకాళ్ళు ఒకసారి చేస్తాం. చేసిన తర్వాత ఒక్కరోజు రెస్ట్ ఇచ్చి 2వ రోజు నుంచి వాళ్ళు కాలు మోడడం, చాపడం, నడవడం, ఇవన్నీ కూడా చేయిస్తాం. అలాగే వాళ్ళకి నొప్పి రాకుండా ప్యాచెస్ అని, అలాగే ఎపిడ్యూరల్ అంటే నడువు నుంచి వెళ్ళే మత్తు మందు కావచ్చు, ఇలాంటివన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళకి పెయిన్ ఫ్రీగా ఉండి కంఫర్టబుల్గా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోగలుగుతారు.